మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్సీ వర్గీకరణ వల్ల అన్ని ఉపకులాలకు న్యాయం జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారో చెప్పండి. అన్ని ఉపకులాలకు న్యాయం జరగదు. అయ్యే విధంగా ఇంకోటి మనం రాసుకున్న లెక్కలేవే వెనుకబాటుతోంది కాదనం లేదు. స్పెషల్ ప్యాకేజీ ఉండాలకు ఈ వర్గీకరణ చేయడం వల్ల ఇప్పుడు స్టూడెంట్స్ ఇంజనీరింగ్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఎవ్వరు రాలా, మాది కమ్యూనిటీ రాలా, చాలా సీట్లు ఖాళీ అయిపోయినాయి. దానికి ఏం చెప్పాలంటే వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళంతా సెలెక్ట్ చేసుకుని అనౌన్స్మెంట్ ఇచ్చాము. మేము కోరేదేమంటే ఇది అశాస్త్రీయమైన విధానము. దీనివల్ల మాదిగా మాల ఇవి రెండే బాగుపడతాయి, మిగతా కులాలు బాగుపడవు. రెండోది దాంట్లో కూడా బలం ఉంది జయం. కాబట్టి ఇప్పుడు మీకు బలం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఉపకులాల్లో వాళ్ళకే బలం ఉంది అంటారు. అంతే బలం అంటే ఇదే ఆర్థిక బలము రాజకీయ బలం వాళ్ళకే ఉండేది. వాళ్ళు మీకుంది చెప్పండి. మాకు ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు చెప్పండి. ఆర్థిక బలమా బలమా అన్న చిత్తూరు ఇవాళ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్ల మొత్తం 59 ఉపకులాలకు లాభం ఉంది. లబ్ధి పొందరు. ఎట్లా పొందరు చెప్పండి. ఆ లెక్కలు కాదు, ఇంకా ఎన్ని రోజులు మా ఆత్మీయ మాల సోదరులను ఉద్యోగస్తులకి ఎన్ని రోజులు మీరు బాయ్ మాట చెప్పి వాళ్ళు చెప్పండి. వాస్తవాలు చెప్పండి. ఇప్పుడు ఒకటి నరేంద్ర బాబు గారు, ఇప్పుడు మన రాష్ట్రంలో ఎస్సీలకి ఎంత రిజర్వేషన్ శాతం? ఆంధ్ర 341 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఏ రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఎంత శాతం ఉంటుందో అంత శాతం రిజర్వేషన్లు ఇచ్చే హక్కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించింది. దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్ లో 15% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. వాస్తవంగా ఇది ఎప్పుడుదో ఉన్న 59 ఉపకులాలకు కలిపి ఇప్పుడు 15%. కానీ ఇది పెరగాలి. 1950లో అది వేరే విషయం. సో ఈ 15% ను 59 కులాలకు సమంగా పంపిణీ జరగాల. ఆ సమాన పంపిణీ జరగకపోవడం వల్ల జరిగిన అసమానతల వల్లే ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టింది. అది డిమాండ్ అయింది. డిమాండ్ గా ఉధృతంగా ఉద్యమం చేసి ఈరోజు సాధించుకున్నాము. 5 ఏళ్ళు అమలైంది కూడా. అది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 94 మొదలుపెట్టిన ఉద్యమం 99 డిసెంబర్ వరకు జరిగితే జనవరి 1, 2000 నుంచి వర్గీకరణ అమలైంది. ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారం ఉన్నది. సెంట్రల్ లో స్టేట్ చంద్రబాబు గారు ఉన్నారు. కృష్ణమ్మ గారి పోరాటము, చంద్రబాబు గారి సహకారము, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో, రాష్ట్రపతి దళితుడు నారాయణ గారి యొక్క సామాజిక స్ఫూర్తితో ఈ రోజు వర్గీకరణ అమలైంది. నవంబర్ 2004 వరకు అమలైంది. 5 సంవత్సరాల పాటు దాదాపుగా అమలైతే 22,500 ఉద్యోగాలు వచ్చాయి మాదిగలకు. ఇతర ఉపకులాలకు వచ్చే వేల సంఖ్యలో. అంతకుముందు 50 సంవత్సరాల్లో వచ్చింది 1950 నుంచి 2000 వరకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య కేవలం 19,000 మాదిగలకు 50 ఏళ్ళ కాలంలో. కానీ 5 ఏళ్ల కాలంలో మాదిగలకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య 22,500 ఉద్యోగాలు. వేల సంఖ్యలో కొన్ని చోట్ల 1,00,000 కూడా దాటినచ్చేమో. కానీ ఇంజనీరింగ్, డాక్టర్, లా, ఇతర అత్యున్నతమైన విద్యా సంస్థల్లో, యూనివర్సిటీస్లో మాదిగ బిడ్డలు, మన రెల్లి బిడ్డలు, ఇతర పేద కులాల బిడ్డలు అందరూ కూడా ఎస్సీ పేద కులాలు మాకంటే వెనకబడ్డారు. మాదిగల కంటే వెనకబడ్డారు. వాళ్ళకి ఈరోజు న్యాయం జరిగింది. వాస్తవంగా వర్గీకరణ అమలైన కాలంలో మాదిగల కంటే ముందు మొదటి అవకాశం ఇవ్వమని చెప్పింది కోరింది మాదిగల గారు, కృష్ణమాది గారు. ఎస్సీఏలో ఉన్నటువంటి రెల్లి కులస్తులకు ఈరోజు ఉత్తరాంధ్రలో రెల్లి కులస్తులు ఉన్నారు. వర్గీకరణ ఈరోజు సుప్రీంకోర్టు తీర్మానం జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మొదటిగా అర్చన చేసింది ఎవరంటే మా రెల్లి సోదరులు. వాళ్ళకన్నా ఏం జరుగుతుంది? ఎంతో కొంత మానలు బాగా తిన్నారు, మాదిగలు 1 మెతుకు 2 మెతుకులు తిన్నారు. అసలు లేని వాళ్ళు. మనం ఏమంటున్నా అంటే కలిసి మనము పంచుకుందాం. కలిసి పంచుకున్న తర్వాత ఇంకా మనకి రావాల్సి ఏమున్నాయి ఉమ్మడి సంస్థలు. ఎస్ మీరు అంటున్నారు రిజర్వేషన్ పెంచాలా, ఎస్సీ రిజర్వేషన్ ఎస్ పెంచేదాని కోసం కొట్లాడదాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ ను ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎంఆర్పిఎస్ నడిపిస్తూ మన కృష్ణ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ కంప్లీట్ గా. ఈవెన్ కంప్లీట్ గా అన్ని ఉపకులాలు కూడా, సింధు హక్కుల పోరాట సమితి, బుడజగల హక్కుల పోరాట సమితి, రెల్లి హక్కుల పోరాట సమితి, కంప్లీట్ గా అన్ని ఉపకులాలు కూడా ఎంఆర్పిఎస్ తో పాటు ఎంఆర్పిఎస్ మీటింగ్ జరిగితే ఆ జెండాలు వస్తాయి, ఆ బ్యానర్లు వస్తాయి, ఆ ప్రజలు కూడా వస్తారు. మీరు ఒకసారి యూట్యూబ్ లో చెక్ చేసుకుంటే అవి బయటపడతాయి. ఒకటి అయితే కొన్ని మనవాది ఎస్ అంబేద్కర్ గారి దృక్పథాన్ని అర్థం చేసుకోక మనువాద ఆలోచనలతో ఉన్నటువంటి కొన్ని 1-2 పార్టీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. అందుకు ఉదాహరణ నిన్నటి లిస్ట్ చెప్తున్న మాయావతి గారు వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ ఎవరు ఎస్సీలు పెట్టి వచ్చి రిజర్వేషన్ ఎవరు ఎక్కువ లెక్కిపోతారు కొన్ని దశాబ్దాలుగా పాస్వాన్లు. కాబట్టి సహజంగానే ఇక్కడ మానులు వద్దన్నట్టు, అక్కడ జాతవులు చెమర్లు వద్దన్నట్టు బీఆర్లో ఖచ్చితంగా పాస్వాన్లు వద్దంటారు.